సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో జరుగుతున్నటువంటి గీతా జ్ఞాన యజ్ఞంలో 52వ భాగానికి మీ అందరికీ స్వాగతం. యో అంతఃసుఖాంతరారామా తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఇంతకుముందు 2 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ సాధనల గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఈ శ్లోకం నుంచి జ్ఞాన ఫలం గురించి చెప్పబోతున్నాడు. ఒక వ్యక్తి తన రాగద్వేషాలను అదుపులో పెట్టుకున్నాడు అని అనుకుందాం. అంటే వస్తువులు ఉన్నా బాధపడడు, లేకపోయినా బాధపడడు. వీటిని అదుపులో పెట్టుకోలేనటువంటి వ్యక్తి వస్తువులు ఉన్నా బాధపడతాడు, లేకపోయినా బాధపడతాడు. పైగా అతనొక్కడే బాధపడ్డు, తన చుట్టూ ఉన్న వారిని కూడా ఏడిపిస్తాడు. కానీ ఇప్పుడు ఒక అతను రాగద్వేషాలను అదుపులో పెట్టుకొని తర్వాత ఆత్మజ్ఞానానికి వచ్చి పూర్ణత్వం పొందదాము అని అనుకుంటున్నాడు. అటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? యహ అంతఃసుఖః, తనలోనే పూర్ణత్వాన్ని కనుగొన్న అతను జ్ఞాని అవుతాడు. అంతః అంటే అంతరాత్మ, అంటే సత్యం. పూర్ణత్వమే తన అసలు రూపం లేదా ఆత్మస్వరూపం అని తెలుసుకుంటాడు. అతని ఆనందం బాహ్యంగా లేదు, తనలోనే ఉంది. ఆత్మజ్ఞానం వల్ల లాభం ఏమిటి అంటే అంతఃసుఖః, అంతరాత్మ. అంతర్జ్యోతిరేవ యః, జ్యోతి అంటే తెలుసుకోవడం. తన ఆత్మ గురించి, తన పూర్ణత్వం గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను గురించి తాను ఎప్పుడూ మర్చిపోనటువంటి వ్యక్తి. అంటే ఏమిటి? వస్తువులు ఉన్న ఆనందమే, లేకపోయినా ఆనందమే. మనుషులతోనూ ఉండగలడు, ఒంటరిగానూ ఉండగలడు. ఏం చేస్తున్నా సరే తన అంతర్గత స్వేచ్ఛను మాత్రం ఎన్నడూ మర్చిపోడు. సయోగి, అటువంటి వ్యక్తి అసలైనటువంటి యోగి, అంటే జ్ఞాని. అతను పరిస్థితి ఎలా ఉంటుంది అంటే బ్రహ్మభూత అధిగచ్చతి, బ్రహ్మతో అతను ఏకమవుతాడు. ఏకమవుతాడు అంటే వెళ్ళి కలవడం కాదు. అతను బ్రహ్మ కాక మరేమిటవుతాడు అని తెలుసుకుంటాడు. బ్రహ్మ అంటే పూర్ణత్వం. జ్ఞాని తాను పూర్ణుణ్ణని, తను ఆనంద స్వరూపంగా ఉండడానికి, తన భద్రతకు నివ్వడానికి బాహ్యంగా ఏది అవసరం లేదు అని తెలుసుకుంటాడు. దీన్నే బ్రహ్మత్వము అని అంటారు.
అయితే ఇలాగ బ్రహ్మత్వంలో ఎన్నాళ్ళు ఆనందంగా ఉంటాడు అంటే అతను జీవించి ఉన్నంత కాలం. అతని ప్రారంధం మూసాక అతని శరీరం రాలిపోతుంది. అప్పుడు అతనికి ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదు. అతను నేను శరీరాన్ని కాను, నేను మనస్సును కాను అని తెలుసుకుంటాడు. కాబట్టి అంతకు ముందు ఉన్న శరీరం ఉన్న చైతన్యం అయితే ఇప్పుడు మరణం తర్వాత ఏమవుతాడు? బ్రహ్మ నిర్వాణం, శరీరం లేనటువంటి చైతన్యం అవుతాడు. అంటే విదేహముక్తిని పొందుతాడు. మరణించకముందు, మరణించాక కూడా ముక్త పురుషుడే అని చెప్పి లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషా ఛిన్నద్వైదాయదాత్మానః సర్వభూతహితే రతాః. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ జ్ఞానఫలం గురించి చెప్తున్నాడు. అది చెప్తూ ఆధ్యాత్మిక సాధనలో ఉన్న అనేక దశలను వర్ణిస్తున్నాడు. జ్ఞానయోగం మోక్షం పొందడానికి అంతిమ మార్గం. కానీ జ్ఞానయోగానికి రావడానికి అనేక దశలు ఉంటాయి కాదా? బస్సు మీద ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో అలాగే మధ్యలో ఏ ఏ స్టాపులు ఉన్నాయో రాసి ఉన్నట్టుగా ఇక్కడ మనం దాటాల్సినటువంటి దశలను చూస్తాం. ఆ దశలను వరుస క్రమంగా వచ్చేందుకు వీలుగా ఈ శ్లోకాన్ని తిరిగి మనం అమర్చుకుందాం. మొదట సర్వభూత హితేరతాః అక్షరాలా తీసుకుంటే అందరి మంచి కోరుతాడు అని వస్తుంది. ఎదుటివారి బాధ అర్థమయ్యేంతగా విశాల హృదయాన్ని ఏర్పరచుకోవాలి. ఎదుటవారి బాధ అర్థమైతేనే వారిని బాధించడు. దీన్ని దయాగుణం అని అంటారు. దీన్నే ప్రాథమిక లక్షణంగా కూడా భావిస్తారు. దీని మీద ఆధారపడి తక్కిన విలువలన్నీ కూడా ఏర్పడతాయి. ఎదుటవారి కష్టాలలో పాలు పంచుకోగలగాలి. ముందు భార్యతో మొదలు పెట్టాలి. నేను నుంచి మేమిద్దరము అనే భావన రావాలి. దాని తర్వాత పిల్లలకు ఆ ప్రేమను పంచాలి. వారి భావాలను అర్థం చేసుకోవాలి. అలాగా తన ప్రేమను తన తోటి మానవుల మీద, సమాజం మీద, చెట్ల మీద, జంతువుల మీద కూడా పెంచుకుంటూ పోవాలి. అటువంటి వ్యక్తి అహింసకు రూపుదిద్దినట్టుగా ఉంటాడు. ఆధ్యాత్మికంగా ఎదుగుదలలో అహింసను మహావ్రతంగా పరిగణిస్తారు. పతంజలి అష్టాంగ యోగంలో యమనియమాలలో చెప్పినటువంటి మొదటి విలువ అహింస. శారీరకంగా కానీ, మానసికంగా కానీ, వాచికంగా కానీ ఎవరిని కూడా బాధించకూడదు. శంకరాచార్యులు వారు సర్వభూత హితేరతాహకి హింస చేయనివాడు అని అన్నారు. ఇటువంటి వ్యక్తి ఇతరులకు హాని చేయడు అని అర్థం కాదు. ఇటువంటి వ్యక్తి ఇతరులకు హాని చేయలేడు. ఎందుకంటే వారి బాధ అతనికి బాగా అర్థమవుతుంది. అందువల్ల మోక్షం పొందాలి అంటే పాటించాల్సినటువంటి మొట్టమొదటి విలువ, పాటించడం అంటే పంచమహాయజ్ఞాలు చేయడం లేదా నిష్కామకర్మ చేయడం. అది దేనికి దారితీస్తుంది అంటే క్షీణకల్మషాః. అంటే ఎవరైతే పంచమహాయజ్ఞాలను పాటిస్తారో, అంటే ఎవరైతే కర్మయోగాన్ని పాటిస్తారో వారు పాపరహితులవుతారు. వేదాంతం ప్రకారం పాపంకి నిర్వచనం ఏమిటి అంటే ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డుపడేది ఏదైనా సరే పాపమే. ఆధ్యాత్మికత మీద మనకు శ్రద్ధ ఏర్పడకపోతే అది కూడా పాపమే. మనకు పుణ్యం ఉంటేనే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఈశ్వర అనుగ్రహాత్యేవ పుంసాం అద్వైత వాసన. అంటే గీత చదవాలి, వినాలి అనే కోరిక కలగడానికి కూడా ఈశ్వర అనుగ్రహం కావాలి. కోరిక ఉండగానే సరిపోదు, దానికి అనేక ఆటంకాలు ఎదురుతవుతూ ఉంటాయి.
కుటుంబ పరిస్థితి, ఆరోగ్యం, బాహ్య విషయాలు ఏదో ఒకటి, ఇవన్నీ కూడా పాపాలే. నిష్కామ కర్మ చేస్తే ఈ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఎలా తొలగుతాయి అంటే సూర్యుడు ఉదయించగానే చీకటి తొలగినట్టుగా. అందువల్ల క్షీణకల్మష అంటే పాపాలనే ఆటంకాలు తొలగుతాయి. ఆ తర్వాత యతాత్మనః మనం చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఆధ్యాత్మికత మీద శ్రద్ధ ఏర్పడగానే దానికోసం ప్రయత్నించాలి. మోక్షాన్ని 4 పురుషార్థాల్లో ఒకటిగా ఎందుకు పేర్కొన్నారు? దానికోసం మనం ప్రయత్నించాలి కాబట్టి. మనకు మోక్షం రావాలా వద్దా అన్నది దేవుడేమీ నిర్ణయించడండి. ఒకవేళ దేవుడు నిర్ణయించేటట్టయితే కొందరికి మోక్షం వచ్చి కొందరికి రాదు. అప్పుడు దేవుడు పక్షపాత వైఖరి చూపించినట్టు అవుతుంది కదా. దేవుని అనుగ్రహం అందరి మీద సమానంగా ఉంటుంది. అయితే మనం ఆ అనుగ్రహాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ప్రశ్న. సమోహం సర్వభూతేషు నమే దేశ్యోస్తి న ప్రియ అంటూ 9వ అధ్యాయంలో వస్తుంది. నేను సకల భూతములలోనూ సమభావంతో వ్యాపించి ఉన్నాను, నాకు అప్రియుడు కానీ ప్రియుడు కానీ ఎవ్వరూ లేరు అని అంటాడు కృష్ణ పరమాత్మ. కొంతమంది మోక్షం పొందారు, కొంతమంది పొందలేదు అంటే కృష్ణ పరమాత్మ తప్పు కాదది. కొందరు ఆయన అనుగ్రహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందారు. యతాత్మనః అంటే అర్థం అది. ఎవరైతే సరైన మార్గంలో ప్రయత్నం చేస్తారో వారు కావలసినటువంటి అర్హతను పొందుతారు. వివేకం దానంతటది రాదు, వైరాగ్యం దానంతటది రాదు, సమాధి షట్క సంపత్తి అంతా కూడా దానంతట అదేది రాదు. అయితే మనం ఏం చేస్తున్నాం? మనం కొంచెం కూడా ప్రయత్నం చేయకుండా అంతా భగవంతుడి మీదకు తోసేస్తాం. పైగా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటాం. అది మన బద్ధకానికి తోడ్పడే వాక్యం. కానీ కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు, యతాత్మనః నువ్వు ప్రయత్నం చెయ్యాలి. ఆ తర్వాత ఋషయః జ్ఞానం పొందడానికి అవసరమైనటువంటి అర్హతలు పొందగానే సరిపోదు. జ్ఞానం పొందడానికి కూడా ప్రయత్నం చేయాలి. జ్ఞానం కూడా దానంతట అదేమీ రాదు, మనం ప్రయత్నం చేయాలి. ఏమిటా ప్రయత్నం? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. గురువు దగ్గరికి వెళ్ళి గురువు ద్వారా శాస్త్రాన్ని నేర్చుకోవాలి. ఋషయః అంటే జ్ఞానినః అంటే జ్ఞాని అవుతారు. ఈ సందర్భంలో ఋషి అంటే జ్ఞాని. ఋషి అంటే ఏదో కాషాయ వస్త్రాలు ధరించి గడ్డాలు మీసాలు పెంచిన వ్యక్తి కాదు. ఆత్మతత్వాన్ని నేర్చుకున్న జ్ఞాని అని అర్థం. సమాజంలో ఉన్న జ్ఞాని ఋషి అవుతాడు. సన్యాసి వేషం వేసినా కూడా జ్ఞానం పొందకపోతే ఋషి కాలేడు. ఆ తర్వాత తిన్నద్వైదా నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. సంశయంతో కూడినటువంటి జ్ఞానం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అది అజ్ఞానంతో సమానం. సందేహాలు తీరితేనే అది నిశ్చయ జ్ఞానం. వేదాంతానికి వచ్చిన కొత్తలో ఏది నమ్మేటట్టుగా ఉండదు. ఎదురుగా కనిపిస్తున్నటువంటి ప్రపంచం నిజంగా లేదు, అది మిథ్య అంటుంది. కంటికి కనపడినటువంటి బ్రహ్మ సత్యం అని అంటుంది. అక్కడతో ఊరుకున్నా పర్వాలేదు, నువ్వు ఆ బ్రహ్మ ఒక్కటే అంటుంది. అందుకని ఏదైనా ఒప్పుకుంటాను కానీ ఈ 3 ఒప్పుకోను అంటే లాభం లేదు. ఎందుకు? వేదాంత సారమే ఈ 3 వాక్యాలు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. అందువల్లనే వేదాంతాన్ని 3 దశల్లో నేర్చుకోవాలి అని చూసాం. అవి శ్రవణం, మననం, నిధిధ్యాసన. శ్రవణం ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు సమర్థవంతమైనటువంటి గురువు వద్ద శాస్త్రాధ్యయనం చేయాలి. ఈ దశలో గురువు చెప్పింది శ్రద్ధగా వినాలి. ప్రశ్నలు అడగకూడదు.
శ్రవణంలో జ్ఞానం కలుగుతుంది. ఇక మననం. ఈ దశలో శిష్యుడు తనకు కలిగినటువంటి సంశయాలను తీర్చుకోవాలి. తోటి విద్యార్థులను అడిగో, తన నోట్స్ని మళ్ళీ చూసుకునో, గురువును ప్రశ్నలు అడుగో, మళ్ళీ మళ్ళీ శ్రవణం చేసో ఆ సందేహాలు తీర్చుకోవాలి. శ్రవణంలో జ్ఞానం కలిగితే మననంలో నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. దాన్నే ఇక్కడ చిన్నద్వైధ అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇతరులకు నచ్చ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ మనకు నమ్మకం కుదిరితే చాలు. మూడవది నిధిధ్యాసనం. నిశ్చయ జ్ఞానం కలిగితే చాలదు, ఆ జ్ఞాన నిష్టలో ఉండగలగాలి. దాన్ని నిధిధ్యాసనము అని అంటారు. బ్రహ్మ నిర్వాణం లభంతే, అటువంటి వ్యక్తి బ్రహ్మలో లయమవుతాడు. ఈ పదాన్ని ముందు శ్లోకంలో కూడా మనం చూసాం, అక్కడ కూడా దీని వివరణ చూసాం. బ్రహ్మలో లయమవుతాడు అంటే శారీరకంగా కాదు, శారీరకంగా అంటే బ్రహ్మ ఎక్కడో ఉన్నట్టు, జ్ఞాని మరెక్కడో ఉన్నట్టు. నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టుగా జ్ఞాని వెళ్ళి కలుస్తాడు అని కాదు అర్థం. బ్రహ్మ సర్వవ్యాపకం అయినప్పుడు బ్రహ్మను ఎక్కడికో వెళ్ళి కలిసే ప్రసక్తే లేదు. బ్రహ్మలో లయమవడం అంటే నేను బ్రహ్మకు దూరంగా ఉన్నాను అన్న అపోహను వదులుకోవడం. అజ్ఞానం వల్ల ఏర్పడుతుంది ఈ అపోహ. అలాగా అజ్ఞానజనిత అపోహను పోగొట్టుకోవడమే లయమవడం. ఈ శ్లోకంలో చెప్పిన దశలను మళ్ళీ టూకీగా చూస్తే విలువలను పాటించడం, పాపరహితులు కావడం, మానవ ప్రయత్నం చేయడం, జ్ఞానాన్ని పొందడం, దాన్ని నిశ్చయ జ్ఞానంగా మలచడం. గీత నేర్చుకోవాలి అంటే ఏవో సాకులు చెప్పకూడదు. త్యజేత్ ఏకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదాస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఒక కుటుంబాన్ని రక్షించడానికి ఒక వ్యక్తిని త్యాగం చేయవచ్చు, ఒక గ్రామాన్ని రక్షించడానికి ఒక కుటుంబాన్ని త్యాగం చేయవచ్చు, ఒక దేశాన్ని రక్షించడానికి ఒక గ్రామాన్ని త్యాగం చేయవచ్చు. మోక్షం పొందడానికి అన్నింటినీ త్యాగం చేయాలి. ఈ దశలన్నీ దాటి వస్తే కలిగే ఫలం ఏమిటి అంటే విదేహముక్తిని పొందుతాడు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఇక్కడ ఆ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పడానికి ఇంతకు ముందు శ్లోకంలో చెప్పిన భావాన్నే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ కూడా ఆధ్యాత్మిక ఎదుగుదలకు దశలను చూస్తాం. మొదటిది కామక్రోధ వియుక్తానాం, కామక్రోధాలను జయించడం. ఒక వస్తువు మీద కోరికను కామం అని, అది పొందకపోతే అది పోతేనో కలిగేదాన్ని కోపము, క్రోధం అంటారని చూసాం. కామం క్రోధానికి దారితీస్తుంది. వీటి గురించి వివరంగా 3వ అధ్యాయంలో చూసాం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. వేదాంతంలోని ప్రాథమిక సూత్రం గనక తెలిస్తే ఈ కామక్రోధాలను అదుపులో పెట్టుకోవడం చాలా తేలిక. ఏమిటా ప్రాథమిక సూత్రం? నా ఆనందం నాకు ఏది ఉంది అనే దాని మీద ఆధారపడి లేదు, నేను ఎవరు అనే దాని మీద ఆధారపడి ఉంది. ఎప్పుడూ నేను ఎవరు అని ఆలోచించాలి, అంతే తప్ప నాకు ఏముంది అని ఆలోచించకూడదు. ఇది అర్థమైతే యోగక్షేమాల గురించి బెంగ తీరుతుంది. లేకపోతే జీవితం అంతా కోరికలు తీర్చుకోవడంలోనే సరిపోతుంది. ఆధ్యాత్మిక చింతనకు చోటు ఉండదు. యోగం అంటే ఏదైనా సంపాదించడం, క్షేమం అంటే దాన్ని నిలబెట్టుకోవడం. యోగక్షేమాల కోసం పాటుపడి అన్నీ తీరాయి అని అనుకున్న తర్వాత వేదాంతాన్ని నేర్చుకుంటాను అంటే
బుద్ధికున్నటువంటి పదును తగ్గుతుంది. అందువల్ల కామక్రోధాలను తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఇది మొదటి దశ. దీన్ని వైరాగ్యం పెంచుకోవడం అని అంటారు. యతచేతసాం, మనసును అదుపులో పెట్టుకోవడం. ఆధ్యాత్మిక ప్రయాణం మనసు ద్వారా చేయాలి. మనస్సు ఏకాగ్రత చూపగలగాలి. ఇంకో విధంగా చెప్పాలి అంటే సమాధి షట్క సంపత్తి కలిగి ఉండాలి. కఠోపనిషత్తులో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని రథంతో పోలుస్తాడు యమధర్మరాజు. శరీరం రథం, గుర్రాలు ఇంద్రియాలు, కళ్ళాలు మనస్సు, రథసారథి బుద్ధి. అన్నీ బాగుంటేనే కానీ ప్రయాణం సుజావుగా సాగదు. అలాగే మన శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా సవ్యంగా ఉంటేనే కానీ ఆధ్యాత్మిక ప్రయాణం సాగదు. దీన్ని యతచేతసాం అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది రెండవ దశ. దీన్ని సమాధి షట్క సంపత్తి అలవరుచుకోవడం అని కూడా అంటారు. మూడవది యతీనాం. యతి అవడం అంటే సన్యాసి అవడం. పూర్వం బ్రహ్మచర్యాశ్రమం, సన్యాసాశ్రమంలో కేవలం శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి కేటాయించేవారు. వారికి ఇక వేరే ఏమీ ధర్మం ఉండేది కాదు. అందువల్ల సన్యాసి అవ్వాలి అంటే ఎలాగైతే సన్యాసాశ్రమంలో కేవలం శాస్త్రాధ్యయనానికే ప్రాముఖ్యతనిచ్చేవారో ఇప్పుడు కూడా అలాగ ప్రాముఖ్యతనివ్వాలి అని అర్థం. మోక్షం, జ్ఞానం వీటికి ప్రాముఖ్యతనిస్తేనే సన్యాసి అవ్వచ్చు. ఇది మూడవ దశ. దీన్ని ముముక్షుత్వం అని అంటారు. విదితాత్మనాం, నిశ్చయ జ్ఞానం పొందడం. వివేక వైరాగ్యాలు అలవర్చుకుని సమాధి షట్క సంపత్తిని పెంచుకుని తీవ్ర ముముక్షుత్వం పెంచుకున్న వ్యక్తిని సాధన చతుష్టయ సంపన్నుడు అని అంటారు. అతను శ్రవణ మననాల ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటాడు. ఇంతకుముందు శ్లోకంలోనే చూశాం, శ్రవణం జ్ఞానాన్ని కలుగజేస్తుందని, మననం నిశ్చయ జ్ఞానాన్ని కలుగజేస్తుందని. అందువల్ల విదితాత్మనాం అంటే నిశ్చయ జ్ఞానం పొందిన జ్ఞాని. ఇది నాలుగవ దశ. దీన్ని నిశ్చయ జ్ఞానం పొందడము అని అంటారు. బ్రహ్మ నిర్వాణం వర్తతే, బ్రహ్మలో లయమవుతాడు. నిశ్చయ జ్ఞానం పొందిన జ్ఞానికి కలిగే ఫలం ఇది. దీన్ని కూడా ముందు శ్లోకంలో చూసాం. బ్రహ్మలో లయమవడం అంటే నేను బ్రహ్మకు దూరంగా ఉన్నాను అనే అపోహను వదులుకోవడం. శారీరకంగా లయం కావడం కాదు, బుద్ధిలో మార్పు కలగడం. అభితః అంటే రెండు రకాలుగాను. మరణాత్ అంటే మరణానికి పూర్వం, అపి మరణానంతరపి మరణానికి ముందు తర్వాత కూడా బ్రహ్మలో లయమవుతాడు. ముందు పొందేదాన్ని జీవన్ముక్తి అని, తర్వాత పొందేదాన్ని విదేహముక్తి అని అంటారు. దానికి శాస్త్రం ఇచ్చేటువంటి ఉదాహరణ ఘటాకాశం మఠాకాశంలో కలవడం. ఒక కుండ ఉంటే కుండలోనూ ఆకాశం ఉంది, బయట కూడా ఆకాశం ఉన్నది. ఆకాశం గురించి నేర్చుకుంటే అది అఖండము, దాన్ని భాగాలుగా విడదీయలేము అని తెలుసుకుంటాం. అప్పుడు కుండలో ఆకాశం, కుండ బయట ఆకాశం అంటూ రెండు విడిగా లేవు. కుండ ఉన్నా కుండ లేకపోయినా సరే ఆకాశంలో భాగాలు లేవు. అలాగే చైతన్యం నాలోనూ ఉంది, బయట ఉన్నది. శరీరం ఉన్నా లేకపోయినా చైతన్యం ఏకం, సర్వవ్యాపకం. ఈ జ్ఞానం పొందితే శరీరంలో ఉంటే దాన్ని జీవన్ముక్తి అని, శరీరం రాలిపోతే దాన్ని విదేహముక్తి అని అంటారు. జ్ఞానం రెండు ఫలాలను ఇస్తుంది. ఇది ఐదవ దశ. జ్ఞాన ఫలాన్ని పొందుతారు. ఈ శ్లోకంలోని దశలను టూకీగా చూస్తే వైరాగ్యం ఏర్పరచుకుని, సమాధి షట్క సంపత్తిని అలవర్చుకుని, ముముక్షుత్వాన్ని పెంచుకుని శాస్త్రాధ్యయనం చేస్తే నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. దానివల్ల జీవన్ముక్తి,
విదేహముక్తి కలుగుతాయి అని చెప్పి స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యంతరచారిణ. ఇంతకు ముందు శ్లోకంతో జ్ఞానఫలం ముగిసింది. అది జీవన్ముక్తికి విదేహముక్తికి అని చూసాం. నిజానికి దాంతో 5వ అధ్యాయం అయిపోయింది అని చెప్పచ్చు. కృష్ణ పరమాత్మ ఇందులో జ్ఞానయోగం గురించి చెప్పదలుచుకున్నాడు. అందువల్ల జ్ఞానం గురించి జ్ఞానఫలం గురించి చెప్పేశాడు. అవి అయిపోయాయి. కానీ 27 నుంచి 29 అంటే ఈ 3 శ్లోకాలు ధ్యాన శ్లోకాలు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఇంకొక అంశాన్ని ప్రవేశపెట్టి దాన్ని ముగిస్తున్నాడు. ఈ 3 శ్లోకాలు ధ్యానం గురించి, దాని ఫలం గురించి చెప్పబోతున్నాడు. ఇది కృష్ణ పరమాత్మ చాతుర్యమో తెలీదు, వ్యాసుల వారి నైపుణ్యమో తెలీదు. వారు ఏ అధ్యాయాన్ని కూడా అయిపోయింది అని అనరు. తర్వాత వచ్చే అధ్యాయంలోంచి 1-2 శ్లోకాలైనా కనీసం చెప్పి ఆ అధ్యాయాన్ని ముగిస్తారు. ఎందుకంటే ఈ అధ్యాయం ఇంతటితో ముగిసింది అనేసరికి అమ్మయ్య 5 అధ్యాయాలు విన్నాం కదా, ఈ జన్మకి ఇది చాలు అని మానేసేవాడు చాలామంది ఉంటారు. ఎందుకంటే దాన్ని సమర్థించుకోవడానికి శాస్త్రం అనంతమండి. ఒక జన్మలో అవుతుందా? ఈ జన్మకి ఇది చాలు, వచ్చే జన్మలో మిగతా దాన్ని తెలుసుకున్న ప్రయత్నం చేస్తాం అని అంటారు. అలా కాకుండా అధ్యాయం చివరిలో రాబోయే అధ్యాయానికి ఉపోద్ఘాతంగా 2-3 శ్లోకాలు చెప్తే మళ్ళీ ఆ అధ్యాయాన్ని కూడా చదవడానికి ఆసక్తి కలుగుతుంది. ఆ విధంగానే ఇక్కడ ఈ 3 శ్లోకాలలో ధ్యానం గురించి తెలియజేసి ఈ అధ్యాయాన్ని ఇక్కడ ముగించి తర్వాత వచ్చే అధ్యాయంలో ధ్యానం గురించి వివరంగా చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. గీతాబోధను అర్థం చేసుకుని జీర్ణించుకోవడానికి ధ్యానం అన్నది అవసరం. ఈ జ్ఞానం పైపైన ఏర్పడితే చాలదు, అది మన స్థుప్త చేతన మనస్సులో స్థిరపడాలి. ఎందుకంటే మన జీవితంలో మనం చూపించే అనేక భావోద్వేగాలు మనం తెలిసి చేసేవే కావు. ఎలా చెప్పగలుగుతున్నామంటే ఎన్నో సందర్భాల్లో తీవ్రంగా స్పందించాక అయ్యో ఎందుకు చేశాను, ఎందుకు అలా అన్నాను అని చాలా బాధపడతాం. మనకు తెలిసి చేయకపోతే ఎలా చేశాం? మన సుప్త చేతన మనస్సు ప్రవర్తించింది అలాగా. మనం గీత నేర్చుకుని పొందినటువంటి జ్ఞానం అంతా కూడా చేతన మనస్సులోనే ఉండిపోతోంది. అంతేగాని స్థుప్త చేతన మనస్సులోకి వెళ్ళడం లేదు. అందువల్ల స్థుప్త చేతన మనస్సులో పాత సంసారి అజ్ఞాని అలాగే తిష్ట వేసుకుని కూర్చుంటున్నారు. అందువల్ల మన ప్రవర్తనలో ఏమీ మార్పు రావడం లేదు. గీతాబోధను మన స్థుప్త చేతన మనస్సులోకి పంపిస్తే, అందులో జీర్ణించుకుంటే మనకు తెలియకుండానే చేసే పనుల్లో గీతాబోధ ప్రభావం ఉంటుంది. అలా పంపాలి అంటే ఏం చేయాలి? ఈ జ్ఞానాన్ని మన ప్రవర్తనలో పూర్తిగా మలుచుకోవాలి. కాఫీలో పంచదార పూర్తిగా కలిపినట్టుగా కాఫీలో పంచదార వేసి దాన్ని కలపకుండా తాగితే ఏమవుతుంది? కాఫీ తీయగా ఉండదు. పంచదార వేయలేదని భార్య మీద చిందులు వేస్తాం. మళ్ళీ ఇంకో 4 చెంచాలు పంచదార వేసుకుని తాగినా కూడా కాఫీ తీయగా ఉండదు. ఎందుకంటే పంచదారను కాఫీలో కరిగేలాగా చెంచాతో తిప్పకపోతే, కలిపితేనే కానీ పంచదార అడుగున మధ్యన పైన అంతటా ఉండాలి అంటే దాన్ని బాగా కలపాలి. అలాగే మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం దురదృష్టవశాత్తు మన మనస్సులో ఒక మూల ఉండిపోతుంది. దాన్ని అంతటా కలపాలి అంటే ధ్యానం చెయ్యాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ.
ఆ ధ్యానాన్ని చేసే ముందు పాటించాల్సినటువంటి విషయాలు, ధ్యానం చేసే పద్ధతి, ధ్యాన ఫలం, ఈ మూడు ఇక్కడ టూకీగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకంలో ధ్యానం చేసే ముందు పాటించాల్సినటువంటి నియమాల గురించి చెప్తున్నాడు. కొన్ని దశలను మనం ఊహించుకోవాలి, అవి తర్వాత వివరంగా వస్తాయి. ఒక వ్యక్తి సుఖాసనంలో కూర్చుని అతని శరీరం విశ్రాంతిగా ఉంది అని ఊహించుకోవాలి. దాని తర్వాత అతను ఏం చేయాలి? ప్రాణాపానౌ సమాకృత్వా, ఉచ్ఛ్వాస నిశ్వాసలను సమంగా చేయాలి. మనస్సు యొక్క స్థితి, ఊపిరి పీల్చడం ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. అందువల్లనే మనలో భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు శ్వాస కూడా వేగంగా పీలుస్తాం. అంటే శ్వాసను నియంత్రించగలిగితే మన మనస్సును కూడా నియంత్రించగలుగుతాం. అందువల్లనే ఏదైనా పూజ చేసే ముందు ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. మమ ముక్కు పట్టుకోండి అని అంటారు. అక్కడ ముక్కు పట్టుకోవడం కాదు, అక్కడ ప్రాణాయామం చెయ్యాలి. నాసాభ్యంతరచారిణౌ, ఉచ్ఛ్వాస నిశ్వాసలను ముక్కు రంధ్రాలలో సమానంగా చెయ్యాలి. చక్షుశ్రీవాంతరే భ్రువో, ఇంద్రియాలను బాహ్య ప్రపంచాల నుంచి వెనక్కు లాగాలి. ఇంద్రియాల్లో ముఖ్యమైనటువంటిది కన్ను కాబట్టి దాన్ని భ్రుకుటి మీద నిలపాలి. తక్కిన వివరాలన్నీ కూడా తర్వాత అధ్యాయంలో వస్తాయి, అప్పుడు వాటిని వివరంగా చూద్దాం. బాహ్యాన్ స్పర్శాన్ బహికృత్వా, బాహ్య విషయములను, ఆలోచనలను మనస్సులోంచి పారద్రోలాలి. వస్తువులు అంటే మనుషులు అని కూడా చూసాం. అంటే బాహ్య విషయాల గురించి, మనుషులతో ఉన్న అనుబంధాల గురించి ఆలోచించకూడదు. మానసిక సన్యాసి అవ్వాలి. అన్ని అనుబంధాలు పక్కకు పెట్టి భగవంతునితో మాత్రమే అనుసంధానం చేయాలి. బాహ్య ఆలోచనలు ధ్యాన భావముల ద్వారా పారద్రోలాలి. ఇవి ప్రాథమిక అంశాలు. ఇంకా కొన్ని ఉన్నాయి. యతేంద్రియమనో బుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయ క్రోధో యస్సదా ముక్త ఏవ సః. యతేంద్రియ మనోబుద్ధి, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటిని బాహ్య ప్రపంచం నుంచి విడదీయాలి. అప్పుడు ధ్యానం చేయడానికి అవి అందుబాటులోకి ఉంటాయి. విగతేచ్ఛయా భయక్రోధ, భావోద్వేగాల నుంచి విడిపడాలి. ఇచ్ఛ అంటే కోరిక, క్రోధం అంటే కోపం. కోరిక, భయం, కోపాలను మనస్సులోంచి పారద్రోలాలి. అప్పుడు మనస్సు ఒకదాని గురించి ఆలోచిస్తుంది. దేని గురించి? మునిర్మోక్షపరాయణ భవేత్. ముని అంటే ధ్యానం చేసేటువంటి వ్యక్తి. అతను శాస్త్రంలో వర్ణించినటువంటి మోక్షాన్ని తన స్వరూపంగా ధ్యానం చేయాలి. ఆ బోధలో నిలిస్తే సదా సహ ముక్త ఏవా భవతి. అప్పుడు అతనిలో ఈ బోధ నెలకొని ఉంటుంది. అతను ఏ పని చేస్తున్నా అతని స్తుప్త చేతసా మనస్సులో గీతాబోధ ఎప్పుడు కూడా ఉంటుంది. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. దేని మీద ధ్యానం చెయ్యాలి అంటే భగవంతుని మీద అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎటువంటి భగవంతుడు అంటే యజ్ఞ తపసాం భోక్తారం, పూజలన్నీ అందుకునేటువంటి వ్యక్తి, యజ్ఞాలు తపస్సులు అందుకునేటువంటి వ్యక్తి. సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలకు అధిపతి. ఆయన ఎక్కడుంటాడట? సుహృదం సర్వభూతానాం మాం. దేవుడు ఎక్కడో లేడు, సమస్త ప్రాణుల హృదయాలలోనూ నెలకొని ఉన్నాడు.
జ్ఞాత్వా ఆ దేవుని మీద ధ్యానం చేస్తే శాంతి మృచ్యతి, శాంతిని పొందుతాము. అంటే జీవన్ముక్తి విదేహముక్తి రెండూ పొందుతారు. ఇది ఇక్కడ చాలా టూకీగా చెప్పడం జరిగింది. ఇందులో ప్రతిదాన్ని మళ్ళీ వివరంగా వచ్చే అధ్యాయంలో చెప్తాడు కృష్ణ పరమాత్మ. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోధ్యాయః. ఇది శ్రీమద్భగవద్గీత యందు, ఉపనిషత్తుల యందు, బ్రహ్మ విద్య యందు, యోగశాస్త్రమునందు, శ్రీకృష్ణార్జున సంవాదముల యందు కర్మ సన్యాస యోగము అనేటువంటి 5వ అధ్యాయము. హరి ఓం తత్సత్.